నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన మార్చి 29. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన మార్చి 31. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము నోట్ చేసుకోండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 23లో మరి అద్భుతమైన మాట కనబడుతుంది. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి చదవండి, చెప్పండి. ప్రళయమును క్షామమును, క్షేమము కాదు, క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. ప్రళయం భయంకరమైనటువంటి తుఫాన్, ఏదో చెప్పబెట్టకుండా వచ్చి పడుతుపోతున్నటువంటి సునామీ, కష్టము, ఆందోళన, కరువు భయంకరంగా వచ్చినను, ఎంత పెద్ద కష్టం సడన్గా వచ్చేసినా నీ మీదకి, సడన్గా రోగం వచ్చేసినా, అయ్యో నా భర్త లేకపోతే నేను ఏమైపోతాను, నా భర్త ఎలా రోగం వచ్చేసాడా, రోగం వచ్చిందా, ఇదేంటి ఈ రోగం నా భర్తకి ఎందుకు వచ్చింది, నాకు వచ్చా, నాకు బాగుండు, నా యజమానుడు లేకపోతే నేను ఏమైపోతాను, నా తల్లి లేకపోతే ఏమైపోతాను, నా బిడ్డ లేకపోతే నేను ఏమైపోతాను, ఇలాంటిగా భయపడే నీవు ఎట్లాగా ఆస్వాదించబడుతున్నావు అంటే, ప్రళయం వచ్చినను, రెండవది క్షామము వచ్చినను. నేను చదువుతాను చూడండి. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. క్షామము అంటే కరువు, క్షేమము అనేది నెమ్మది, క్షేమము వేరు, క్షామము వేరు. ప్రళయము కష్టము, క్షామము కరువు. కరువు ఎప్పుడు వస్తుందంటే జాబ్ లేనప్పుడు, లేకపోతే చేతిలో ఆదాయం లేనప్పుడు, పని లేనప్పుడు, పంటలు పండనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా ఏది కూడా బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఎంతో కరువు వస్తుంది. క్షామం వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేస్తావు. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఏంటి కష్టం అయితే ఏంటి, నా యేసు నాకున్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నాకు బలమైన వాగ్దానం ఇచ్చాడు,
నా పడవలోకి ఎటువంటి పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద సముద్ర కెరటము నా పడవలోకి వచ్చినా నా పడవ మునిగిపోదు. ఎందుకంటే నా ధోనిలో యేసయ్య ఉన్నాడు, నా ఇంటిలో యేసు రక్షణ ఉన్నది, యేసు నామము నాకున్నది. నేను భయపడను. ప్రళయం నన్ను ఏం చేస్తుంది? ఆర్థిక శోధన నన్ను ఏం చేస్తుంది? అప్పులు, బాధలు, ఏదైనా సరే ప్రళయములాగా మీదకి వచ్చినా, తెలుసో తెలియక ఎవరికైనా సంతకం పెట్టి ఇరుక్కుపోయేమో, ఏంటి నాకు తెలియదు, ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు, మేలు చేద్దామని నేను సైన్ చేశాను, చివరికి ఆ అప్పు నా మీద పడింది ఏంటి అని అనుకుంటున్నావా? దాన్ని కూడా లెక్క చేయవు. ఎందుకంటే నీ స్థితి దేవుడు మార్చేశాడు. అన్ని విషయాల్లో నీ చిన్న దోనే, నీ చిన్న కుటుంబం గమ్యానికి దేవుడు చేర్చుచున్నాడు. సాతానుడు అనుకుంటాడు, ఈ ప్రళయం ద్వారా, ఈ శోధన, ఈ కష్టం ద్వారా ఈమె జీవితం అయిపోయింది, ఈమె కుటుంబం పగిలిపోయింది అనుకుంటుంది. నువ్వు అంటావు, ఓ సాతానా, ప్రళయంలో ఉండి మాట్లాడతావు. ఇలాంటి 100 ప్రళయములు వచ్చినా నా యేసు నన్ను సిగ్గుపడనీయడు. నాకు ఎటువంటి జాబ్ ఉన్నా లేకపోయినా నన్ను పెంచి పోషించేవాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అవసరమైతే కాకుల ద్వారా నా ఆహారం పెట్టి నన్ను పోషించగల గొప్ప దేవుడున్నాడు అని మాట్లాడుతూ, అంటే శోధనను నిర్లక్ష్యము చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆఫ్టర్గా మాట్లాడుతుంటే దేవుని బలము నీవు అనుభవించినప్పుడు, దేవుని సమాధానము నీకు దొరికినప్పుడు, దేవునితో మంచి అనుబంధం నీకు ఉన్నప్పుడు, శోధనలు, కరువు, కాటకాలు, ఇబ్బందులు నీ ముందుకొచ్చి నీ మీదకి పగిప్పి నిన్ను తరుముతున్నట్టు యాక్షన్ చేసిన శోధన, ఆఫ్టర్ నువ్వు నష్టం వచ్చిందనుకోండి, చెరువులేసి నష్టపోయినా, అప్పులు అయిపోయినా, వ్యాపారం నష్టం అయిపోయినా, అనుకున్న వాళ్ళు మోసం చేసి అనాథగా చేసిన, నీ విశ్వాసము బలముగా ఉంటుంది. ఎప్పుడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఈ దినము ఈ వాగ్దానం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రళయమును, క్షామమును వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యం చేస్తావు. ఆఫ్టర్ ఆల్ అలాంటివి ఎన్నో వస్తాయి, ఎన్నో పోతుంటాయి. నా దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు, ఆయన నన్ను సాక్షిగా నిలబెడుతున్నాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగులకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథంలో నుండి దేవుడు బలమైన సందేశాన్ని మనకి ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే రాజు యొక్క విశ్వాసము ఎంత గొప్పగా ఉందో మనం ధ్యానం చేసుకుందాం. యోనా అనేటువంటి ప్రవక్త చిన్న ప్రవక్తగా ఉన్నాడు. నీనెవే పట్టణం అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము దేవునికి విరోధంగా జీవిస్తుందని చెప్పి దైవజనుడు యోనాని దేవుడు పంపించాడు. ఇక 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పు అన్నాడు. యోనా ఎలా వెళ్ళాడో, ఎల్లనెల్లనన్న మనుషుడిని ఎలా దేవుడు తీసుకెళ్ళాడో ఇవంతా కూడా చరిత్ర మనకు తెలుసు. చేప అతన్ని ఎలాగ పట్టుకుందో, యోనా నీనేవ పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కితే దేవుడు ఆ వాడలో నుండి ఆ యోనాని బయటికి తీసి అక్కడ ఒక చేపను సిద్ధము చేసి ఆ పెద్ద చేప తిమింగలం యోనాని క్యాచ్ చేసి ఆ చేప తీసుకుని వచ్చింది నీనేవ పట్టణానికి. అక్కడ నీనేవ పట్టణం దగ్గర సముద్రం దగ్గర చేప యోనాని కక్కి వేసింది. అప్పుడు యోనా సముద్ర స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆ జిగురంతా కడుక్కుని మళ్ళీ పసిబిడ్డ పుట్టినట్టుగా పుట్టాడనమాట. మారు మనసు వచ్చింది, మంచి ప్రార్థన పరుడైపోయాడు. అప్పుడు చక్కగా నీనేవ పట్టణం అంతా వెళ్ళి మరి దేవుడు చెప్పిన సువార్త ప్రకటించాడు. ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేనా ఏం చేశాడు యోనా? ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఆ సువార్త ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఆ పట్టణాన్ని పాలించేటువంటి మహారాజుని పట్టుకుంది సువార్త. ఆమెన్. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము అంతా దూరం సంచరించుచు ఇక 40 దినములకు నీనేవే పట్టణము
నాశనమగునని ప్రకటన చేయగా నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, చూడండి ఆ పట్టణం వారు, నీనేమో పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె బట్ట కట్టుకొనిరి. చూడండి ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు, అండర్లైన్ చేసుకోండి, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చేత కోపాగ్నిని చల్లార్చుకునేమో అని మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. రాజుగారు అంటున్నాడు, లోకములో ఉన్న మనుషులు ఏమి పుచ్చుకోవద్దు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలని మనుషులునేమి పశువులునేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్రత్యత్రాప్తుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఇక్కడ నీనెవే పట్టణము యొక్క పట్టణాన్ని పాలించే రాజుకి అర్థమైపోయింది, మన ప్రాంతము పాపములో ఉంది. పాపం పోవాలంటే, మనము నాశనం కాకుండా ఉండాలంటే పాపం పోవాలంటే ఏం చేయాలని తెలుసుకున్నారు వాళ్ళందరూని. ఆ ప్రజలు తెలుసుకున్నది, ఆ రాజుగారు చివరికి జీవో పాస్ చేసి అందరూ ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ఎలాంటి ఉపవాసం ఉండాలన్నాడు? ఏమి పుచ్చుకోవద్దు. ఇక్కడ ఆ పాపము, ఆ దోషము, ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే అక్కడ ఏం చేశాడు రాజుగారు? గొప్ప విశ్వాసము. రాజే దేవుని సువార్తికుడు, దేవుని సేవకుడు బోధించిన మాట యందు విశ్వాసం ఉంచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు బోధించిన బోధ ఎందరు విశ్వసిస్తారో, విశ్వసించి దానికి తగినటువంటి క్రమము పాటిస్తారో దేవుని ఉన్నతమైన విడుదల వారు చూస్తారు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు యోనా ప్రకటిస్తూ ఉన్నాడు, 40 దినాల్లో కీడు సంభవిస్తుంది అన్నప్పుడు నీనెవే పట్టణం వారందరూ, అమ్మో దైవజనుడు ఎవరో మన మధ్యకు వచ్చాడు, ఈ దైవజనుడు ఇలా సువార్త ప్రకటిస్తున్నాడు, మనం ఏం చేయాలంటే పరమ తండ్రిని వేడుకుందాము. ఆమేన్. యోనా దైవజనుడు, ప్రవక్త సువార్త చెబితే ఆ సువార్త ప్రజలను దేవునికి దగ్గర చేసింది. ఆమేన్. అది గొప్ప సువార్త. ఆమేన్. పాపాలు ఒప్పుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వారు. చివరికి పశువులకు కూడా నీళ్ళు పెట్టలేదటండి. ఎవరికి? పశువులకి నీళ్ళు పెట్టలేదు. పసిపిల్లలకు కూడా అందరికీ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్. ఇలాంటి ఉపవాసం మీరు చేసారా?
నేను 10 దినాలు చేసేవాడిని. ఎన్నేసి దినాలు? 10 దినాలు. 10 దినాలు కఠినంగా చేసేవాడిని అంతే. చావో బ్రతుకో ఏదోటి అవుతుంది అనుకునేవాడిని. 10 దినాలు కొనసాగించాను. మరలా 10 దినాలు, మరలా 10 దినాలు, మరలా 10 దినాలు, అలాగా 12 సమయాలు 120 దినాలు దేవుని ఎదుట పోరాడి గెలుచుకున్న సేవ పరిచర్య ఇది. ఇది ఉపవాస ప్రార్థన ద్వారా కట్టబడిన సేవ. ఆమెన్, ఆమెన్. అందుకని దీనికి ఏ బలం ఉండదు. బయట లోక సంబంధమైన బలాలు, రాజకీయ బలాలు ఉండవు, మతపరమైన బలాలు ఉండవు, ఎవరో సహాయం చేసే బలం ఉండదు. ఈ సేవ అంతా కూడా పరిశుద్ధాత్మ బలము కలిగి ఉన్నది. ఎప్పుడు ఏది అవసరమో ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే చూసుకుంటా ఉన్నాడు. ఉపవాసం ఉండి చేసే ప్రార్థనలో గొప్ప బలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండటమే కాకుండా దేవుని ఎదుట వారి పాపములను ఒప్పుకున్నారు. వారు పాపములను ఒప్పుకోవటం, రాజుగారితో సహా రాజవస్త్రాలు తీసి అందరూ గోనె బట్ట కట్టుకున్నారు. ఆమేన్. గోనె బట్ట కట్టుకుని అందరూ పట్టణములో ప్రార్థన చేస్తే ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళింది. వెంటనే దేవుడు అనుకున్నాడు, వీరు మార్పు చెందారు, వీరికి నేను చేయాలనుకున్న కీడు చేయక మానేస్తున్నానని చెప్పి కీడు చేయటం మాని వారిని దేవుడు బ్లెస్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీనెవే పట్టణానికి దైవజనుడు యోనా ప్రకటించిన రీతిగా గొప్ప ఉజ్జీవము పట్టణములో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అలాగే నేను దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను మీ మధ్యకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మీ రోగాలను బాగు చేస్తున్నాడని, నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా ఈ తైలాభిషేక ప్రార్థనకు నీ వచ్చినందువల్ల దేవుడు నీ పాపములను క్షమిస్తున్నాడని నమ్మి విశ్వాసంతో వచ్చి మీరందరూ ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నారు. మీ ఇళ్ళ మీద ఉన్న పాప దోషము శాశ్వతంగా దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. మీ గృహాల్లో నుండి నీతిమంతులుగా మీరు ఖర్జూర వృక్షం వలె గెలలు గెలలుగా వర్ధిల్లి సాక్షిగా ఉండబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించండి. యేసు నామములో మీ మీద ఏలుబడి చేస్తున్న పాపము పోవును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవుడిని ఒప్పుకున్నారు. దైవజనుడు నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనలో మీరు పాలు పొందుతున్నారు. ఇన్ని వేల మందికి గర్భఫలం రావటం కారణం ఏంటంటే వారి మీద ఉన్న పాప దోషము కొట్టివేయబడుతూ ఉంది. దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడు మాకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడు మాకు ఈ సహాయం చేశాడు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని ఎన్నో సాక్ష్యాలు ఎందుకు మనం వింటున్నామంటే దేవుడు మిమ్మలను ఆయన కరుణించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. ప్రియులరా, టీవీలో విన్నారు, ఎవరో చెప్పిన మాటలు విన్నారు. ఎలాగైతేనో మీరు తైలాభిషేక ప్రార్థనకి నడిపించబడ్డారంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తోడుకుని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు మీరు రాలేదు, మీకు మంచి సమయం వచ్చింది కనుకనే మీరు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. నీళ్లు ద్రాక్షారసం అయినట్టుగా దేవుడు ఈ నెలలో మీ జీవితంలో మధురమైన కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. రాజు విశ్వసించటం ఎంత గొప్ప కార్యము. ఎవరు విశ్వసించారు? రాజుకు ముందు ప్రజలు విశ్వసించారు. ప్రియులరా, ఈరోజు మీరందరూ యేసునందు విశ్వాసముతో తైలాభిషేకాన్ని మీరు వచ్చారు. తొందరలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు, అధికారులందరూ కూడా తైలాభిషేక ప్రార్థనకు రాబోతున్నారు. ఇంకా ఈ పట్టణాన్ని దేవుడు 7 అంతలుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడు మీ ప్రాంతాన్ని దేవుడు 7 అంతలుగా దీవించబోతా ఉన్నాడు. కరువు యేసు నామములో దూరం అవును గాక,
దోషము యేసు నామములో దూరమవును గాక, రోగములు యేసు నామములో దూరమవును గాక, చేతబడులు యేసు నామములో దూరమవును గాక, యేసు నామములో దయ్యాలు దూరమవును గాక, దీవెన ప్రవహించును గాక, ఐశ్వర్య ఘనతలు కలుగును గాక, ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు మీ గృహాల్లో నిలబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మీ పట్టణానికి మంచి రోజులు వచ్చినాయి. ఆమేన్. మీరు ఈరోజు ప్రకటించవచ్చు తైలాభిషేకం అనంతరం, దేవుడు మన పట్టణం మీద పాపాన్ని కొట్టివేసాడని చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కనబడిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో మన కుటుంబాలు బాగుపడ్డాయి, యేసయ్య నామములో మన పల్లెను దేవుడు దీవించాడని చెప్పండి. మీకెవరు చెప్పారని చెప్తే మీరు చెప్పండి, మా దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు చెప్పారని చెప్పండి. ఆయన ఎక్కడ ఊడిపడ్డాడని అడిగితే మీరు చెప్పండి, ఆయన వాగ్దానం ద్వారా ఊడిపడ్డాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడిగా దేవుడు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, మీ పట్టణం మీద పాపము కొట్టివేయబడింది. నేను చేతులెత్తి ప్రకటిస్తున్నాను, దేవుడిచ్చిన వాగ్దానము ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరితో, వాక్యం వింటున్న మీ మీద దోషము కొట్టివేయబడుతుంది. మీ ఇంటి మీద పాపము మేఘముల కట్టుకుంటే అది తునాతునకలైపోయి గాలికి ధూళిగా పోతుంది. ఇక మీ కష్టార్జితం నిలబడుతుంది, మీ డబ్బులు నిలబడతాయి, మీ గర్భఫలం నిలబడుతుంది. అబార్షన్ అయిపోతుంది నాకు ఎవరు ఏదో చేశారనుకుంటున్నావు కదా, ఇక మీదట అది కట్టబడుతూ ఉంది. నూతనంగా పనులు దొరకబోతున్నాయి. వ్యాపారములో నీకు తెలియని లాభము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన స్నేహితులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్రమైన పనులు చేస్తాడు. ఏ పనులు చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఇక్కడ యోనా చెప్పిన మాటను బట్టి రాజుతో సహా వారు ఉపవాసం ఉన్నారు. చచ్చిపోవాలని అనుకోకండి. అప్పులైపోయినాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాం, నా భర్త ఇలా ఖాళీగా అయిపోయాడని అనుకోకండి. మీరందరూ లెక్క పెట్టలేనంత ధనము దేవుడు మీకు ఇస్తాడు. మీ ఆస్తుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పోయినవన్నీ తిరిగి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పట్టుకుంది మా ఇంటిని, ఏదో పట్టుకుంది, ఎవరేదో చేశారని అనుకుంటున్నావు కదా. ఈరోజే యేసు నామములో విడుదల కలుగుతుంది. ఇక మీదట మీకు ఏ రోగం ఉండదు. అంతే. ఉపవాసం ఉన్నప్పుడు మీరు దేవునితో సమయాన్ని గడపండి. ఆమేన్. పోన్లో ఒక్క పూటే ఉండండి, ఒక్క పూట ఉండండి. మీ పనులన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. మీరు ప్రార్థన చేయండి, యేసయ్య మీద ఆధారపడండి. ఈ అభిషేకం నీ ఇల్లంతా ఆవరిస్తుంది. ప్రతి అనుకున్న పనిలో జయము దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉపవాస ప్రార్థనలు చేయండి. యోనా సువార్త ప్రకటిస్తే రాజుతో సహా విశ్వాసం ఉంచాడు. మీ ఇల్లు, మీ కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నా పాపములు క్షమించు బాబు, మా దోషము క్షమించు, మా బిడ్డలు చేసిన పాపాలు, మా తల్లిదండ్రులు చేసిన పాపాలు క్షమించని పాపము కొరకు నువ్వు విజ్ఞాపన చెయ్యి. దేవుడు నీ ఇంటిని నీతిమంతుని గృహముగా మారుస్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వేస్తారు. ఈ నెలలో మీ కుటుంబాల్లో నూతన చిగురు దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఒకవేళ దేవునికి విరోధమైన పాపం చేస్తున్నావేమో, ఇక నేను పాపము చేయను, పరిశుద్ధంగా ఉంటాను, నాకు శాంతి లేదు, శాంతి లేక చనిపోవాలని అనుకుంటున్నావు కదా. చనిపోయే అంత పని కంటే దేవుని ఎదుట నీ పాపము ఒప్పుకోవటం ఎంత సులువది. నువ్వు ఒప్పుకున్న మరుక్షణమే మనసుకు నెమ్మది, శాంతి దేవుడు నీకు ఇస్తాడు. కృపని ఆవరిస్తుంది. ప్రభువా, నేను నీకు విరోధంగా ఏదైనా చేస్తుంటే క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నా జీవితంలో ఒక జవాబు దయచే బాబు, నన్ను ఒక గమ్యానికి చేర్చు బాబు. ప్రార్థన చేద్దామా? అందరూ ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి
రెండు చేతులు ఆకాశం వైపు చాపి తలలు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఇంతవరకు ఒకలా బ్రతికాను కానీ ఇక అలా బ్రతకనయ్యా. దైవజనుడు బోధించినట్టుగా నేను నీతో స్నేహం చేస్తాను. నువ్వు కావాలి. నాకు ఒక సమయం ఇచ్చేవా? నేను ఈ క్షణమే మార్పు చెందుతున్నాను. నేను నీ వైపు చూస్తాను, నీతో స్నేహం చేస్తాను. నా పాపాన్ని క్షమించు. అన్నీ తెలుసుండి కూడా నేను తప్పిపోతున్నానేమో, నీకు దూరం అయిపోతున్నాను. ఏ రోజు నాకు శాంతి లేదంటే ఏంటి అనుకున్నాను. నేనేం తప్పు చేస్తున్నాను? ఏంటి మా ఇంటి మీద ఈ పాపము? ఏంటి ఈ శాపము? ఏది చేసినా వర్ధిల్లలేకపోతున్నావు. ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుండి ఈ బాధ అనుభవిస్తున్నాను. ఈ బ్రతుకు మీద విరక్తి కలిగిందని అనుకున్నా తప్ప నేను మార్పు చెందలేదని అనుకున్నావా? నువ్వు ఏ కోరికతో వచ్చావు ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. నా పాపాలు క్షమించవా? నన్ను పరిశుద్ధపరచవా? నన్ను నీ బిడ్డగా స్వీకరించవా? యేసయ్యా, నన్ను నీకు ఇష్టమైన బిడ్డగా స్వీకరించవా? నీ చేతిలో పాత్రగా నన్ను చేయవా? ఇక నా చిత్త ప్రకారం కాదు, ఏది ఎలాగున్నా కానీ నీ చిత్తానికి నేను లోబడతాను, నీ సాక్షిగా నేను ఉంటానని మీరు ఎక్కడున్నారు అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ నిన్ను దృష్టించింది, అందుకనే నీకు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఒక బలమైన ద్వారము నీ పట్ల దేవుడు తెరుస్తూ ఉన్నాడు. బలమైన ఆశీర్వాద డోర్ ఓపెన్ అవ్వబోతా ఉంది. కృపావరించి అంచెలంచెలుగా సాక్షిగా ఉండబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా.